గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. సాక్షి దినపత్రిక, లక్నో జోరుకు బ్రేక్, ఢిల్లీకి రెండో విజయం, మెరిసిన కుల్దీప్ ప్రేజర్, రికార్డుల ర్యాలీకి బ్రేక్, 75,000 దిగువకు సెన్సెక్స్, నిఫ్టీకి నష్టం 234 పాయింట్లు. జమ్మూ కాశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని, శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. రాష్ట్రపతి పాలన కుట్ర ఆఫ్, కేంద్రం త్వరలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కుట్ర పన్నిందని ఆఫ్ నేత ఢిల్లీ రాష్ట్ర మహిళా మంత్రి అతిషి ఆరోపించారు. పోలీసులకు అర్చకుల డ్రెస్, కాశీ విశ్వనాథ ఆలయంలో విధులు నిర్వర్తించే పోలీసులు ధోతీ కుర్తా, మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలో కనిపించారు. ఇజ్రాయెల్పై దాడికి సిద్ధమైన ఇరాన్ వచ్చే 48 గంటల్లో ఇజ్రాయెల్పై దాడికి తెగబడే ప్రమాదం పొంచి ఉంది. ప్రతి దాడికి ఇజ్రాయెల్ సైతం రెడీ అయింది. ప్రైవేట్ కాలేజీల్లో 50% పెరిగిన ఇంటర్ ఫీజులు, ఇంటర్ ద డ్రాగన్, అడ్డగోలుగా ఫీజులు పెంచేసిన కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కాలేజీలు. 1.25 లక్షల నుంచి 2 లక్షల వరకు వార్షిక ఫీజులు, హాస్టల్ ఫీజు కలిపి 3.25 లక్షల దాకా డిమాండ్. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏడాదికి 90,000కు పైనే అడుగుతున్న తీరు. నిర్వహణ ఖర్చులు, ఫ్యాకల్టీ వేతనాలు పెరిగాయనే వాదన. సుమారు 4 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం. అంత ఫీజులు ఎలా కట్టగలమని వాపోతున్న తల్లిదండ్రులు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఫీజులు నియంత్రించాలని డిమాండ్. ప్రస్తుత పరిస్థితుల్లో తామేమీ చేయలేమంటున్న ఇంటర్ బోర్డు. సర్కారు స్పందించకుంటే ఆందోళన చేస్తామంటున్న విద్యార్థి సంఘాలు. రాష్ట్రంలో ఇంటర్ ఫీజుల మోత మోగుతుంది. ప్రైవేట్ కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు పెంచేశాయి. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 40 నుంచి 50% అదనంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలే 10th పరీక్షలు మొదలైన నేపథ్యంలో చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్మీడియట్లో చేర్చేందుకు కాలేజీల్లో ఆరా తీస్తున్నారు. ఇదే అదనుగా కాలేజీల యాజమాన్యాలు ఫీజు దోపిడీకి తెరతీశాయి. నిర్వహణ ఖర్చు, బోధన వ్యయం పెరిగిందని చెప్పుకొస్తున్నాయి. కాలేజీలు చెప్తున్న ఫీజుల మొత్తాన్ని చూసి తల్లిదండ్రులు హతాశులవుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఫీజుల నియంత్రణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాలేజీల అడ్డగోలు ఫీజు వ్యవహారంపై ఇంటర్ బోర్డు అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఫీజుల కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశిస్తే తప్ప ప్రస్తుతం తామేం చేయలేమని అంటున్నారు. 4 లక్షల మంది విద్యార్థులపై భారం. రాష్ట్రంలో ఏటా 4 లక్షల మంది వరకు విద్యార్థులు 10th పాస్ అవుతున్నారు. గత ఏడాది గణాంకాలను చూస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 3,27,202 మంది చేరారు. రాష్ట్రంలో మొత్తం 3,339 ఇంటర్ జూనియర్ కాలేజీలు ఉండగా అందులో ప్రైవేటువి 1,441 ఉన్నాయి. వాటిలో 2,02,903 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోనూ 2 లక్షల మందికి పైగా ప్రైవేట్ కాలేజీల్లోనే ఉంటారు. వారంతా కాలేజీల యాజమాన్యాలు చెప్పినంత ఫీజులు కట్టాల్సిన పరిస్థితి. వాస్తవానికి కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తర్వాత కాలేజీలు ఏటా 10 నుంచి 20% మేర ఫీజులు పెంచుతున్నాయి. ఈసారి గరిష్టంగా 50% వరకు పెంచాయి. అన్ని ఖర్చులు పెరిగాయి కాబట్టి ఫీజులు పెంచుతున్నామని ఇక్కడ ప్రైవేట్ కాలేజీ వర్గాలు ఇక్కడ అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని. మామూలుగా ప్రతి సంవత్సరం కరోనా తర్వాత 10 నుంచి 20% పెరిగితే ఈ సంవత్సరం 40 నుంచి 50% మేర పెంచాయంట. అడిగితే అన్ని ఖర్చులు పెరిగాయి. లెక్చరర్ల జీతాలు, అదేవిధంగా మౌలిక వస్తువుల ఖర్చులు అన్నీ పెరిగిన ఉద్దేశంతో మేము ఫీజులు పెంచామన్నట్టుగా కాలేజీ వ్యవస్థలు చెప్తున్నాయని ఇంటర్మీడియట్ విద్యార్థులు తల్లిదండ్రులు ఫీజులు 10th పాస్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీలు వెతుకుతుండగా ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు పరిశోధన చేస్తున్న సమయంలో ఫీజుల వివరాలు ఈ విధంగా 40 నుంచి 50% పెరిగాయి. ఈ విధంగా ప్రభుత్వ చొరవతో తీసుకొని కొంచెం చర్య తీసుకోవాలన్నట్టుగా ఈ విధంగా తెలియజేశారు. లేకుంటే విద్యార్థి సంఘాలు వివిధ రకాల చర్యలు చేపడతామన్నట్టుగా కూడా ఇక్కడ సూచిస్తున్నారు. రైతులను మోసగిస్తే లైసెన్సులు రద్దు, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. మిల్లర్లు, వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తే ఉపేక్షించేది లేదు. మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టాలి. సిఎస్ సహా ఉన్నతాధికారులు కొనుగోళ్లు పర్యవేక్షించాలి. తాగునీటికి ఎక్కడా ఇబ్బంది ఏర్పడకుండా చూడాలి. సచివాలయంలో సీఎం సమీక్ష.
రైతులను మోసం చేసే మిల్లర్లు, వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రైతులను గోల్మాల్ చేసే మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర, తాగునీటి సరఫరాపై శుక్రవారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధర పొందాలి, కొన్ని ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల రైతులు ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్ళాల నుంచి ధాన్యాన్ని మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని 1-2 రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి ధర పొందాలన్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు యార్డుల్లోనే ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ధాన్యం దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోళ్లను అధికారులు పర్యవేక్షించాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలి. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలి. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో సీఎస్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఏ రోజుకా రోజు పర్యవేక్షించాలి. తాగునీటి సరఫరాపై ఉమ్మడి జిల్లాల వారీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలి. అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. ఎన్నికల సమయం కావడంతో కొన్ని చోట్ల రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు సమావేశం ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా మార్కెట్ యార్డుల్లో రైతులకు తక్కువ ధరను కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన మిల్లర్లను, ట్రేడర్లను వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టాలన్నట్టుగా ఇక్కడ వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ విధంగా మంచినీటి, తాగునీటికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళే మళ్ళీ ఐఏఎస్ అధికారులను నియమించిన సందర్భంగా తాగునీటికి సంబంధించి వాళ్ళు మార్కెట్ యార్డులను కూడా సందర్శించి అక్కడ సమీక్ష నిర్వహించాలన్నట్టుగా కూడా వాళ్ళకు సూచించారు. ఈ విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా కనీస మద్దతు ధర కల్పిస్తూ మార్కెట్ యార్డులో తక్కువ ధర కొనుగోలు చేయొద్దని ఇక్కడ సూచించారు. ఈ విధంగా తెలంగాణకు 8.5 టీఎంసీలు, యూపీ అస్థినకు గేట్వే. రాజకీయంగానే కాక జనాభా పరంగా, భౌగోళికంగానూ దేశంలో యూపీది ఎప్పుడూ కీలక పాత్రే. దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి యూపీలో సత్తా చాటేందుకు పార్టీలన్నీ అస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ముంగిట ఇక్కడి రాజకీయ ముఖచిత్రం కూడా కొత్త మలుపులు తిరుగుతుంది. ట్రిపుల్ ఫైట్. తెలంగాణలో ఎక్కువ లోక్సభ సీట్లు గెలుచుకోవడంపై ప్రధాన పార్టీల దృష్టి. విప్లవ సారథి విజయీ భవ. జననేత జగన్కు జనం దీవెన. సుపరిపాలనతో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్. తెలంగాణకు 8.5 టీఎంసీలు, వేసవి తాగునీటి అవసరాల కోసం కేటాయింపు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం. ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించిన కమిటీ తదుపరి అవసరాలపై మళ్లీ భేటీ. వేసవి తాగునీటి అవసరాలకు తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డిఎం రాయపురే నేతృత్వంలో ఈ 3 సభ్యుల కమిటీ శుక్రవారం జలసౌధలో ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డితో రాయపురే 2 గంటలకు పైగా చర్చించారు. తుదుకు శ్రీశైలం రిజర్వాయర్లోని నీటి నిల్వలను వినియోగించుకోవద్దని నిర్ణయించారు. సాగర్ రిజర్వాయర్లోని నీటి నిల్వలపై చర్చించారు. సాగర్ ఎండిడి 510 ఫీట్లు కాగా గతంలో 505 ఫీట్ల వరకు అందుబాటులో ఉన్న నీటిని లెక్కగట్టి ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. తాజా సమావేశంలో దీన్ని 500 అడుగులకు తగ్గించారు. సాగర్ ప్రస్తుత నీటి మట్టం 510.53 అడుగులు కాగా 132.86 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. అందులో 500 అడుగుల ఎండిడిఎల్ మేరకు మొత్తం 17.55 టీఎంసీలు ప్రస్తుతం వినియోగానికి అందుబాటులో ఉన్నాయి. అందులో 3.55 టీఎంసీలను భవిష్యత్తు అవసరాలకు మినహాయించి
మిగతా 14 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. తదుపరి అవసరాలపై మేలో సమావేశం కావాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. 2 రాష్ట్రాల విజ్ఞప్తితో మే మాసాంతం వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ ఈ విధంగా తెలంగాణకు 8.5 టీఎంసీలు వేసవి తాగునీటి అవసరాల కోసం కేటాయింపు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ నిర్ణయం. ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించిన కమిటీ తదుపరి అవసరాలపై మళ్ళీ భేటీ. ఈ విధంగా వేసవి తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 8.5 టీఎంసీలు కేటాయించారు. ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించారు. ఇక్కడ కృష్ణా బోర్డుకు సంబంధించి వాటర్ ఇక్కడ 2 రాష్ట్రాలకు సంబంధించి ఈ విధంగా కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఈ విధంగా బీఆర్ఎస్ వరంగల్ బరిలో సుధీర్ కుమార్. ఉద్యమ నేపథ్యం, పార్టీ పట్ల విధేయత మేరకు అవకాశం. పార్టీ ముఖ్య నేతలతో చర్చ అనంతరం ఖరారు చేసిన కేసీఆర్. వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ప్రస్తుతం హన్మకొండ జడ్పీ చైర్మన్గా ఉన్న సుధీర్ కుమార్ 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీ విధేయుడిగా ఉన్నారు. దీనికి తోడు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలన్న నిర్ణయం మేరకు సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ మేరకు కేసీఆర్ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నట్టు వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు శుక్రవారం ప్రకటించారు. అభ్యర్థిని ఖరారు చేసిన నేపథ్యంలో పార్టీలో సమన్వయం, ప్రచారంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కీలక నేతలతో మంతనాలు. వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 5 మాజీ ఎమ్మెల్యేలు ఈ విధంగా బీఆర్ఎస్ వరంగల్ బరిలో సుధీర్ కుమార్ ఆయన హన్మకొండ జడ్పీ చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. ప్రజెంట్ అతను ఎస్సీ వర్గానికి చెందిన అభ్యర్థిగా క్యాండిడేట్గా ఉండడం వలన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అతన్ని ఎంపీగా లోక్సభ బరిలోకి వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నియమించడం జరిగింది. అతన్ని ఈ విధంగా ఇంతకు ముందుకు ఇక్కడి నుంచి ఆర్వి రమేష్ను అనుకుంటే అతను బీజేపీలో చేరడం జరిగింది. తర్వాత కడియం కావ్య ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేస్తున్నది. దాని కారణంగా బీఆర్ఎస్లో మళ్ళీ పరిశోధన చేసి వెతికి ఈ క్యాండిడేట్ను నియమించినట్టుగా ఇక్కడ నిన్న ప్రకటన చేశారు. నేడు చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలి సభ హాజరు కానున్న పార్టీ అధినేత కేసీఆర్. ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి సబిత తదితరులు. కేసీఆర్ తదితరి సభలు, యాత్రలపై త్వరలోనే స్పష్టత. నేడు చేవెళ్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ ఈరోజు చేవెళ్లలో ప్రథమంగా ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ సభ నుంచి కేసీఆర్ లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా అక్కడ సభ ఏర్పాట్లను దానికి సంబంధించి సునీతా మహేందర్ రెడ్డి గారు అక్కడ చేరి సభ ఏర్పాట్లను పరిశీలించినట్టుగా ఇక్కడ తెలియజేశారు. ఆరోగ్యానికి పొగ. గ్రేటర్ హైదరాబాద్లో వాహన కాలుష్యం బెంబేలెత్తిస్తుంది. రవాణా శాఖ అంచనాల ప్రకారం ప్రస్తుతం గ్రేటర్లోని 3 జిల్లాల పరిధిలో 80 లక్షలకు పైగా వాహనాలున్నాయి. వీటిలో 22 లక్షలకు పైగా వాహనాలు 15 ఏళ్ల కాల పరిమితి ముగిసినవే. వీటితో కార్బన్ డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్స్, పిఎం వంటి కాలుష్య కారకాలు భారీగా వెలువడుతున్నాయి. వాహనాల సామర్థ్యాన్ని నిర్ధారించడంలోనూ వాటి కాలపరిమితిని నిర్ణయించడంలోనూ రవాణా శాఖ నిర్దిష్టమైన శాస్త్రీయమైన విధానాలను పాటించకపోవడంతో ఏటా డొక్కుబండ్ల సంఖ్య పెరుగుతుంది. 15 ఏళ్లు దాటిన వాహనాలు 22 లక్షలకు పైనే. కాలుష్యంతో టారెత్తిస్తున్న డొక్కుబండ్లు ప్రతి 4 1 కాలం చెల్లినది. ప్రజా ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న వాహన కాలుష్యం. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్లో వాహనాల కాలుష్యం పెరుగుతుంది. దానివల్ల ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు. ఈ విధంగా 15 ఏళ్ల పైన సంబంధించిన బండ్లు ఇక్కడ 22 లక్షలకు పైగానే ఉన్నాయి. ప్రతి 4 వెహికల్స్లో ఒకటి తప్పకుండా ఇది డొక్కుబండ్లే ఉన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానివల్ల కాలుష్యం ఏర్పాటు వల్ల దీనికి ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతున్నట్టుగా వాహన కాలుష్యం తెలియస్తుందని ఇక్కడ తెలియజేస్తుంది. కాలుష్యంతో టారెత్తిస్తున్న డొక్కుబట్లు. ఆమె సూత్రధారి, పాత్రధారి. కవిత కస్టడీ పిటిషన్లో సిబిఐ ఆరోపణలు. భూ కొనుగోలు డీల్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. లిక్కర్ స్కామ్లో ఆమె బెదిరింపులకు పాల్పడ్డారు. 5 రోజులు కస్టడీకి ఇవ్వాలన్న దర్యాప్తు సంస్థ కవితను న్యాయపరంగా అరెస్టు చేశారన్న ఆమె న్యాయవాది. 3 రోజులు కస్టడీకి అనుమతించిన న్యాయమూర్తి.
ఇక్కడ సిబిఐ కస్టడీలోకి తీసుకుంది, ఆమె సూత్రధారి పాత్రధారి అని ఉద్దేశంతో సిబిఐ ఇంత గతంలో ఒకసారి విచారించగా ఇంకా మరికొన్ని విచారించాల్సిన ముఖ్య అంశాలు ఉన్న విషయంగా ఉండడంతో ఆమెని కోర్టు అనుమతితో కస్టడీలో సిబిఐ వాళ్ళు కస్టడీలోకి తీసుకొని విచారించుస్తున్నగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరా పెద్ద సారు? వేణుమాధవ్ కిడ్నాప్ కేసులో కీలకంగా నిందితుడు కృష్ణారావు. ఆయన ద్వారానే ఈ వ్యవహారం ఉన్నతాధికారి వద్దకు మనీ లాండరింగ్, ఉగ్రవాదం అంటూ బాధితుడికి బెదిరింపులు. డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయించిన వేణుమాధవ్ స్నేహితుడు దీని వెనుక హయ్యర్ ఆఫ్ ఉన్నారని చెప్పిన రాధాకిషన్ రావు. పోలీస్ విభాగంలో డీజీపీ కార్యాలయాన్ని మించిన ఉన్నత విభాగం, టాప్ ఆఫీస్ మరొకటి లేదు. ఆ కార్యాలయం నుంచి వచ్చే అదే ఆదేశాలు ఎవరైనా పాటించాల్సిందే. కానీ గతంలో ఓ ఉన్నతాధికారి హయ్యర్ ఆఫ్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారా అంటే క్రియా హెల్త్ కేర్ డైరెక్టర్ వేణుమాధవ్ చెన్నుపాటి కిడ్నాప్ కేసును పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తుంది. ఇక్కడ పోలీస్ విభాగంలో డీజీపీ కార్యాలయాన్ని మించిన ఉన్నత విభాగం, టాప్ ఆఫీస్ మరొకటి లేదని ఇక్కడ కానీ అక్కడ గతంలో ఓ ఉన్నతాధికారి హయ్యర్ ఆఫ్ ఆయన చెప్పిందే డీజీపీ కార్యాలయం కూడా విన్నారన్నట్టుగా వేణుమాధవ్ కిడ్నాప్ విషయంలో అతన్ని విచారిస్తున్న బాధితుడు వేణుమాధవ్ చెన్నుపాటి కిడ్నాప్ కేసును పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుందని ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా అనేక కోణాలు వెలువడుతున్నాయి. పూతరాలి కాయకుల్లి, ముందుగా మురిపించిన మామిడి, ఆపై పూత కాయలను దెబ్బతీసిన తేనె మంచు పురుగు, మందులు పిచికారి చేసిన చిక్కిన కాయ అంతంతే, తగ్గిన దిగుబడి, గిట్టుబాటు కాని ధర. జగిత్యాలలో తేనె మంచు పురుగుతో నల్లగా మారిన చెట్లు. ఈ ఏడాది మామిడి పూత చూసి రైతులు ఎంతో మురిసిపోయారు. కానీ వాతావరణంలో తలెత్తిన మార్పులు, తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో రైతులు అడియాశలు కాగా కౌలు రైతుల పరిస్థితి మరింత అగమ్య గోచరంగా మారింది. దిగుబడి సగానికి సగం తగ్గిపోగా మార్కెట్లో సరైన ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాతావరణ మార్పులు, తెగుళ్ళు. డిసెంబర్లో తలి తీవ్రత, తేమ శాతం పెరగడం, అకాల వర్షం కారణంగా పూత పెద్ద మొత్తంలో రాలిపోయింది. అదే నెలలో రెండో దశ పూతలు వచ్చాయి. వీటికి బూడిద తెగులు సోకి రాలిపోయాయి. అక్కడక్కడ పంటలో పూత నిలబడిన గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో తేనె మంచు పురుగు ఆశించింది. ఈ పురుగులు గుంపులుగా మామిడి పూత పిందెపై చేరి వాటి నుంచి రసాన్ని పీల్చాయి. దీంతో పూత పిందె రాలి మాడిపోయాయి. కొన్ని చోట్ల పూత పిందెలపై నల్లని మసి ఏర్పడింది. ఈ పురుగు వల్ల దాదాపు 20 నుంచి 100% వరకు నష్టం ఏర్పడుతుంది. మరోవైపు ఈ విధంగా మామిడి తోటలకు సంబంధించిన రైతులు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో పూత చూసి రైతులు ఎంతో సంతోషాన్ని ఉండడం వల్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అది వాతావరణంలో మార్పులు తలెత్తడం వల్ల ఈ విధంగా పంట నష్టం, తెగుళ్ళ వల్ల ఈ విధంగా నష్టపోయారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పూతరాలి కాయ కుల్లి అన్నట్టుగా ఇక్కడ చిత్రంలో మామిడి తోటలన్నీ ఇక్కడ ఈసారి నష్టంలో ఉన్నాయన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు. వాతావరణ పరిస్థితుల కారణంగా మోసాలు కావాలా మంచి కొనసాగాల, పాలకుడు మోసగాడు అయితే బతుకులు అంధకారం అవుతాయి. మీరే నా స్టార్ కాంపైనర్లు. ఎటుకూరు సిద్ధం సభలో సీఎం జగన్ ప్రతి ఇంటికి వెళ్ళి మంచికి అండగా నిలబడమని కోరాలి. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే మరోసారి మోసపోవడమే. ఈ విధంగా దూలపల్లి అవ్వతో వ్యాప్యంగా మాట్లాడుతూ ఇక్కడ ప్రచారంలో భాగంగా జగన్ ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇదం జగత్, ఎక్కడ తగ్గాలో నాకు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్, శంకర్ ఇక్కడ మాత్రం ఎప్పుడూ తగ్గే ఉంటున్నారు. ఇక్కడ చంద్రబాబు దగ్గర తగ్గే ఉంటున్నారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదం జగత్లో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.